ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈ రోజు అండి నేను మీకు చూపించబోయే స్పెషల్ టెంపుల్ అండి అయోధ్య రాముడి దగ్గరికి మనం వెళ్ళబోతున్నామండి. ఈ టెంపుల్కి ఇంతవరకు నేను లాస్ట్ వీడియోస్ అయితే మీకు చూపించాను కదా, అయోధ్యలో ఉన్న పక్కన ఉన్న టెంపుల్స్ చూపించాను. ఈ రోజు కాకపోతే ఏంటంటే మెయిన్ టెంపుల్ లోపలికైతే మనకి అలౌ చేయరండి. అయితే నేను ఆ పక్కన ఉన్నాయి ఆ బయట సరౌండింగ్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అసలు ఆ టెంపుల్ ఏరియా అనేది ఎలా ఉంది అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి. ఓకే, ఫైనల్గా అయితే రామ్ మందిర్కి వచ్చేసామండి. మేము ముందు ఏంటంటే హనుమాన్ గరి దర్శనం చేసుకున్న తర్వాత రామ్ మందిర్ వచ్చామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30 అయిందండి. అయితే లోపలికి వెళ్దాం పదండి. యాక్చువల్గా ఏంటంటే లోపలైతే అలౌ చేయరండి. నేను బయట అయితే చూపిస్తాను. ఇదంతా కూడా చూడండి, బయట సైడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మన ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా ఉంటే లాకర్లో పెట్టుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అండి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 2019లో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఉపయోగించిన రాయి అండి సిమెంట్ అయితే తక్కువ ఉపయోగించి శాండ్ స్టోన్స్తో తయారు చేశారండి. నిజంగాను అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఓన్లీ మీకు ఇమేజ్ వరకే చూపించగలుగుతానండి. మనకి లోపలికి వెళ్ళటానికైతే వీడియో అలౌ లేదనమాట. బాలరాముడి విగ్రహం ఎంతో అందంగా ఉంటుందండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే గుడి 3 floors అనమాట. స్తంభాలు వచ్చేసరికండి 392 స్తంభాలు ఉన్నాయన్నమాట. బాలరాముడి విగ్రహం అండి నల్లరాతితో చేశారు. స్పెషల్గా కర్ణాటక నుంచి వచ్చిందండి ఆ విగ్రహం. ఈ విగ్రహం ప్రాణప్రతిష్ఠ అండి January 22, 2024లో జరిగింది. అయితే అప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారనమాట. అయితే ఇదేంటంటే ప్రపంచంలో అత్యంత భవ్యమైన హిందూ మందిరాల్లో ఇది ఒకటండి. ఇక్కడ నిజంగా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. ఇక్కడ నిజంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఈ మందిరానికి అయిన ఖర్చు అండి 2150 కోట్ల వరకు ఉంటుందని చెప్పి ఇక్కడ అంటే వీళ్ళ అధికారుల అంచనా అన్నమాట. ఈ మందిర్ నిర్మాణం అండి 70 ఎకరాల పొలంలో నిర్మించారండి. అయితే గర్భగుడి వచ్చేసరికండి 2.7 ఎకరాలలో మనకి అంటే రామ్లల్లా గర్భగుడి తయారు చేశారన్నమాట. అంత పెద్ద ఏరియానండి ఆ ఏరియా అంతా కూడా. ఇక్కడండి ప్రసాదం వచ్చేసరికి 50,000 నుంచి 1,00,000 మందికి భోజనం తయారు చేస్తారండి ప్రతిరోజు. అయితే పండగల టైం అది వస్తే 2 లక్షల వరకు తయారు చేస్తారనమాట. కిచిడి, దాల్, సబ్జీ అంటే కూరలు, పూరీ కూరలు, లడ్డు, మిఠాయి ప్రసాదాలు, పంచామృతాలు ఇవన్నీ కూడా వీళ్ళు సర్వ్ చేస్తారండి. ఇక్కడండి నేను బయట వరకే చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడే లాకర్స్ ఉంటాయి. మన అన్నీ కూడా ఈ లాకర్లో పెట్టేసి ఈవెన్ వాటర్ కూడా తీసుకెళ్ళనీరండి. చాలా అద్భుతంగా ఉంది. నేను ఇమేజ్ అయితే పెడతాను, మీరు ఇమేజ్ చూడండి. ఇమేజ్లో మన బాలరాముడు విగ్రహం కూడా పెడతాను, మీరు దర్శనం చేసుకోండి. అయోధ్యలోనండి విపరీతమైన మంకీస్ ఉన్నాయండి, ఎక్కడ పడితే అక్కడ అనమాట. కానీ అన్నీ లాగేసుకుంటాయి అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం మంకీస్తో కేర్ఫుల్గా ఉండాలి. తినే ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి లాక్పోతాయి అనమాట. ఇదిగో చూడండి, ఇది కిచెన్ అనమాట. ఇక్కడ చాలా నీట్గా ఉంది. లోపలంతా ఎంత పెద్ద పెద్ద గిన్నెలతో వీళ్ళు తయారు చేస్తున్నారు చూడండి. ఇదండి ఇది మెయిన్ ద్వారం అండి. ఇక్కడి నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. మాకైతే 20 minutesలో దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత మేము బయటకు వచ్చామండి. ఇక్కడ అదిగో బయట అంతా కూడా భక్తులు చాలా తక్కువ ఉన్నారండి. ఎందుకంటే ఇంకప్పుడు స్కూల్ సెలవులు అది ఇవ్వలేదు కాబట్టి ఖాళీగా జనం ఎక్కువ ఖాళీగా ఉన్నారు. ఇది మేము ఇప్పుడైతే ఈ ఉడిపి హోటల్కి వెళ్ళామన్నమాట. మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికింది. ఇప్పుడండి మనం దశరథ మహల్కి వెళ్తున్నామండి. దశరథ మహారాజు మెహల్ అనమాట. నేను మీకు చూపిస్తాను పదండి. ఈ మెహల్ అండి రెనోవేషన్ చేశారు. అయితే రాజస్థానీ స్టైల్లో ఉంటుందండి. గోడలు అన్నీ కూడా ఏంటంటే రంగురంగులుగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే రాముడు తన ఫ్యామిలీతో అంటే చిన్నప్పుడు అన్నదమ్ములతో ఇక్కడే ఆడుకునేవాడు అనమాట. నిజంగా ఎంత అద్భుతంగా అసలు ఆ ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉందండి. ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు నాకు నిజంగా ఒక ఆనందం వేసిందనమాట. అంటే మన రాముడు ఇక్కడే చిన్నప్పుడు ఆడుకున్నాడే వాళ్ళ పేరెంట్స్తో అన్నదమ్ములతో అనేది ఒక నిజంగా గ్రేట్ అనుభూతి కలిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత.
లోపలండి అందరియి అనమాట. రాముడు ఫ్యామిలీ విగ్రహాలు అందరివి ఉన్నాయి. రామలక్ష్మణులు, శత్రుఘ్నుడు, వాళ్ళ దశరథ మహారాజు అందరి విగ్రహాలు ఉన్నాయండి. వాళ్ళంతా కూడా నిజంగా వాళ్ళ ఇంట్లో అంటే పుట్టి పెరిగారు అనేది నిజంగా చాలా గ్రేట్ అనుభూతి అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. అసలు నిజంగా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు మనం చూడబోయేదండి కనక మహల్ అండి, కనక భవనం అనమాట. ఇదిగో చూడండి, ఇదండి కందమూలాలండి. రాముడు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడంట ఇది ఒక ముక్క తిని వెళ్ళాడంటండి. ఎన్నో రోజులు ఆకలిని కంట్రోల్ చేసిందంట ఈ కందమూలాలు. దాని గురించి అతను స్టోరీ చెప్పాడండి. ఇప్పుడు మనం కనక భవన్కి వెళ్తున్నామండి. దీని గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఇదండి యాక్చువల్గా ఇదేంటంటే ప్రాచీన కాలంలోనే నిర్మించారండి ఈ కనక భవనం అనేది. అయితే ఇది ఏమైందంటే 19th సెంచురీలోకి వచ్చేసరికి మళ్ళీ రెనోవేషన్ చేశారు. అంతా కూడా రాజస్థానీ స్టైల్లోనే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. అయితే ఇందులో ఏంటంటే రాముల వారు, సీతమ్మ వారు వాళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట. బంగారు నగలతో వాళ్ళని అలంకరించి, ఇంకా ఇవిగాక ఇంకా చాలా శిల్పాలు ఉన్నాయండి. లోపలంతా కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట. నిజంగా కనక భవన్ అంటేనండి బంగారు భవనం అనమాట. బంగారు భవనం లాంటి ఆ వాతావరణం కూడా అంత ప్రశాంతంగా ఉంటుందండి. నిజంగా ఇక్కడికి వచ్చిన భక్తులైతే ఇక్కడికి వచ్చి చాలా ఇంప్రెస్ అవుతారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్గా ఈ భవనం ఏంటంటే సీతాదేవికి కైకేయి బహుమతిగా ఇచ్చిందండి. అంటే రాముల వారి పెళ్ళప్పుడు, సీతారాముల వారి పెళ్ళి అయిన తర్వాత ఈ భవనాన్ని కైకేయి గిఫ్ట్గా ఇచ్చిందండి. ఇదనమాట కనక భవనం. సరేనండి, కనక భవనం అయితే దర్శనం చేసుకున్నాము. మళ్ళీ మేము రెండోసారి కూడా దర్శనం చేసుకుంటున్నాము. రాత్రిపూట వ్యూ ఇలా ఉందండి. నిజంగా ఎంతో అద్భుతంగా ఉందండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే అందరూ కూడా కామెంట్లో జై శ్రీరామ్ అని అయితే రాయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే వేరే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. ఓకే, థ్యాంక్ యూ.